కాబట్టి మనము చాలా తక్కువ జ్ఞానంతో, వెరీ లో లెవెల్, అవర్ నాలెడ్జ్ ఈజ్ వెరీ లో. మనము ఇంకా పై స్థాయికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉంటే మరలా కింద స్థాయిలో ఉండిపోతాం మనం. పై స్థాయికి వెళ్ళలేకపోతే ఏం చేస్తారు టీచర్లు? కింద స్థాయిలోనే పడేస్తారు ఇంకా. మరి ఆధ్యాత్మికంగా ఎప్పుడు వస్తాం మనం పైకి? ఆధ్యాత్మికంగా ఎప్పుడు ఎదిగేది? ఆధ్యాత్మికంగా ఇంకా మనము పైవాటికి ఎప్పుడు వెళ్తాం మనం? అందుకే చెప్తున్నాడు చూడండి, ఈ ప్రేమ గురించి మాట్లాడుతూ, దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. ఆయనకి కులము లేదు, మతము లేదు, రంగు లేదు, ప్రాంతీయ భేదం లేదు. అందరినీ ఆయన అంతటా ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించడానికి ఎవరు అడ్డు కాదు, ఏ మతం కూడా అడ్డు లేదు. ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి ఏం చెప్తున్నాడంట? ఆయన ప్రేమ స్వరూపి. ప్రతివాడు దేవుని మూలంగా చక్కగా ఉన్న మాట. అందుకే చెప్పాను 7వ వచనంలో, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ లవ్. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మనందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. దేవుడు ఏం చేశాడు? దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరచడంట, వెల్లడిపరిచాడు.